నేతలు జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కనీసం వాళ్ళకన్నా అర్థమవుతుందో లేదో అర్థమైతలేదు. ఇప్పుడు తెలంగాణలో ఓ సామెత ఉంటుంది, మొగుడు కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు అని. గట్లుంది కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట. ఇప్పుడు నిన్న పోలు పెట్టుకున్నది వాళ్ళే, ఆ పోల్లో వాళ్ళ పార్టీ పరువు వాళ్ళే తీసుకున్నారు. తీసుకొని మళ్ళీ మీద నుంచి ఏమంటారు, కాదు 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 మొత్తం బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్కయ్య అసలు ఆ పోల్లోకి వచ్చి వాళ్ళు మొత్తం ఓట్లేసిర్రు, మమ్మల్ని వెనక్కి నెట్టిర్రు అంటారు. ఇప్పుడు పోలు పెట్టుకుంది వాళ్ళు, ఆ పోల్లో వెనకబడ్డది వాళ్ళు, మళ్ళీ వేరే పార్టీని తీసుకొస్తారు. అసలు ఆ పోలు పెట్టింది ఎండ్లా వాళ్ళ సైట్లనే, వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లోనే తెలంగాణ కాంగ్రెస్ అనే హ్యాండిల్లోనే పెట్టుకున్నారు పోళ్ళు. ఇప్పుడు దాంట్లోకి పోయి వేరే పార్టీ వాళ్ళు వచ్చి మాకు వ్యతిరేకంగా ఓట్లు వేసిర్రు, మా సోషల్ మీడియా అంత స్ట్రాంగ్గా లేదు, అందుకోసమే మేము పోల్లో వెనకబడ్డాం. మరి మీ సోషల్ మీడియా స్ట్రాంగ్గా లేనప్పుడు ఎందుకు పెట్టుకున్నారు పోలు? ఇప్పుడు మొత్తం పోలంతా అయిపోయిన తర్వాత దాన్ని ఎట్లా సమర్థించుకోవాలి అనే దానికోసం అని వచ్చి మా సోషల్ మీడియా స్ట్రాంగ్గా లేదు, లేకపోతే అవతల సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉంది అందుకే మేము పోల్ వెనకబడ్డాము అనుకున్నప్పుడు, మరి నిజంగా మీకు ముందే తెలిసినప్పుడు పోల్ ఎందుకు పెట్టుకున్నారు? కానీ దీని వెనకాల చాలా రాజకీయం ఉంది అని అర్థమవుతుంది. అదేందో కూడా చెప్పుకుందాం ముందు. ఇది నిన్నంతా జరిగిన చర్చ అసలు రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. నిన్నది తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళే పెట్టిన పోల్. ఇది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు, ఫామ్ హౌస్ పాలన, ప్రజల వద్దకు పాలన. ఇది కాంగ్రెస్ హ్యాండిల్లో పెట్టింది, ఇది టీఆర్ఎస్ హ్యాండిల్లోనో ఇంకొక దాంట్లో పెట్టింది కాదు. యూజువల్గా వాళ్ళ హ్యాండిల్లో పెడితే కనుక వాళ్ళకి పాజిటివ్గా ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా ఎట్లుంటుంది అంటే దాంట్లో ఏ టైప్ ఆఫ్ వీడియోలు పెడతారో లేకపోతే వాళ్ళు ఏది చెప్పాలనుకుంటారో అనేటువంటి దానికి అనుకూలంగా వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో రిజల్ట్ వస్తుంది. ఇది కాంగ్రెస్ హ్యాండిల్లో పెట్టినటువంటిది. దీన్ని పిన్ చేసి పెట్టిర్రు చాలాసేపటి వరకు కూడా. తర్వాత అంత మనకు వ్యతిరేకంగా పడుతుంది కదా అని తెలియంగానే దాన్ని అన్పిన్ చేసేసిర్రు. ఫామ్ హౌస్ పాలన, ప్రజల వద్దకు పాలన అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఫామ్ హౌస్ పాలన అంటే కేసీఆర్ గారి పాలన అని, ప్రజల వద్దకు పాలన అంటే రేవంత్ పాలన. ఇలా బీఆర్ఎస్ పాలన, కాంగ్రెస్ పాలన అని పెట్టలే, లేకపోతే కేసీఆర్ పాలన, రేవంత్ రెడ్డి పాలన అని పెట్టలే. ఒకవేళ అట్లా పెడితే ఇప్పుడు కేసీఆర్ పాలన, రేవంత్ రెడ్డి పాలన అని పెడితే కనుక ఇంకా ఘోరమైన రిజల్ట్ వస్తుండేనమ్మా. ఇక్కడ కనీసం వీళ్ళకి 33% అన్న వచ్చింది. ఆ 33% అన్న వస్తుండనో రాకపోతుండనో. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా గ్రామ సభలలో ఎట్లుంది, జనాలు ఎంత తిరగబడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు. ఒక్క హామీ నెరవేర్చింది లేదు, ఏం చెప్పింది లేదు, 6 గ్యారంటీలు అమలు చేయలేదు. మొన్న 4 పథకాలు లాంచ్ చేసినామన్నారు. ఆ 4 పథకాలు ఎవరికి ఇస్తుర్రో, ఎప్పుడు వస్తాయో ఏందో ఎవ్వరికి తెలియదు. గ్రామ సభల దగ్గర అధికారులని, అక్కడికి వచ్చినటువంటి పొలిటీషియన్లని ఎట్లా మాట్లాడిరు, ఏం చేసిర్రు అనేది మొత్తం మనం చూసినాం కదా, చూస్తూనే ఉన్నాం కదా. ఊర్లలో పరిస్థితి ఎట్లుంది అనేటువంటి దానికి నిదర్శనమే ఇది. చాలామంది ఏంటి అంటే ఏదో సోషల్ మీడియా వాళ్ళు వచ్చేసిర్రు అది ఇది అని అంటున్నారు, కానీ చాలామంది నార్మల్ పబ్లిక్ కూడా పాల్గొని ఉంటారు. ఇది ఫామ్ హౌస్ పాలన అంటే కేసీఆర్ పాలన, ప్రజల వద్దకు పాలన అంటే వీళ్ళ రేవంత్ పాలన అనేటువంటిది. వాళ్ళు నిజంగా కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి చేసినటువంటి ప్రాపగండలలో మెయిన్ ప్రాపగండనే ఇది. కేసీఆర్ ఫామ్ హౌస్లోనే ఉంటాడు, జనాల దగ్గరకు వస్తలేదు అనేటువంటిది మెయిన్ ప్రాపగండ చేసిందే ఇది. ప్రాపగండ చేసే ఉన్నవి లేనివి జనాలకి చెప్పి మేమేమో చేస్తాం, మార్పు తీసుకొస్తాం, మేము చాలా మంచి చేస్తాం, ఇంతకంటే ఎక్కువ చేస్తాము అని చెప్పి ఇదే సోషల్ మీడియాను ఉపయోగించుకొని వాళ్ళు అధికారంలోకి వచ్చిర్రు. ఇదే సోషల్ మీడియాను ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఇలా సోషల్ మీడియాలో పోలు పెడితే వాళ్ళకున్న పరిస్థితి ఇది. చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలే చెప్తున్నారు అసలు ఇది ఇంత వచ్చింది కానీ ఇంకా దారుణంగా ఉంది ఊర్లలో పరిస్థితి అని చెప్తున్నారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, ప్రభుత్వాలు ఏం చెప్తాయంటే ఎప్పుడన్నా ఎన్నికలు వచ్చినప్పుడు మా పాలనకు రిఫరెండంగా ఈ ఎన్నికలను చూస్తాము అని అంటారు చాలాసార్లు. ఇప్పుడు ఈ లోకల్ బాడీ ఎన్నికలు కూడా వాళ్ళ పాలనకు రిఫరెండంగా కనిపిస్తాయి. ఇప్పుడు ఎట్లాంటి రిజల్ట్ వస్తుందో కూడా చూస్తారు ముందు. దాని తర్వాత ఇప్పుడు 1 ఇయర్ కంప్లీట్ అయింది కదా, 1 ఇయర్ పాలన ఎట్లా ఉంది అనేటువంటిది పోల్ పెట్టి దీన్ని జనాలకి ఏదో చెప్పాలనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్న దానికి రివర్స్లో వాళ్ళకి ఇచ్చినటువంటి పోలు, వాళ్ళు పెట్టుకున్నటువంటి పోల్లో వాళ్ళే ఫెయిల్ అయ్యారు. పాస్ కూడా కాదు. 35 వస్తే మనకు మామూలుగా ఎప్పుడైనా ఎగ్జామ్స్లో లేనిది 35 పాస్ మార్కులు, కానీ వీళ్ళు పాస్ కూడా కాలే, కనీసం ఫెయిల్ అయ్యారు. మొత్తం వీళ్ళ పాలన ఫెయిల్ అయిందని చెప్పారు ప్రజలు. వీళ్ళు పెట్టుకున్నటువంటి దాంట్లో, వీళ్ళ సైట్లో వీళ్ళు పెట్టుకున్నటువంటి పోల్లో వీళ్ళని ఫెయిల్ చేసిర్రు. వీళ్ళే పెట్టిర్రు పోల్. మళ్ళీ ఇప్పుడు ఎవరన్నా బయట వాళ్ళు పెట్టిర్రా అంటే కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే పోల్ పెట్టిర్రు. మా పరిపాలన ఇగో ఇంత మంచిగా ఉంది అని జనాలు ఓట్లు వేస్తే కనుక ఇగో బయట గ్రామ సభలలో జరుగుతుంది, లేకపోతే సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి పబ్లిక్ బైట్లన్నీ కూడా ఫెయిల్. పబ్లిక్ బైట్లన్నీ కూడా ఏదో ఎవరో కావాలని వదులుతున్నారు. ఇవన్నీ
మొన్నటి వరకు చెప్పారు కదా, గ్రామ సభలలో జనాలు నిలదీస్తే ఏమన్నారు, ఏదో ఒకటో రెండు చోట్లనే ఇట్లాంటి గొడవలు జరుగుతున్నాయి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఇట్లాంటి గొడవలు సృష్టిస్తున్నారు అని చెప్పారు కదా. సో అదే చెప్పాలనుకున్నారు ఈ పోల్ ద్వారా కూడా. మళ్ళీ ఒకసారి ఏం చెప్పాలనుకున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు, ఈ పోల్లో కనుక వస్తే ఆ గ్రామ సభలలో జరిగిందంతా తూచ్, అసలు ఆడ మొత్తం వేరేటోళ్ళు వచ్చి ఆడికి వచ్చి ఆ ఊరి జనం లెక్క అక్కడ గొడవలు చేసిర్రు, ఇగో మేము పోల్ పెట్టినాం, మా పోల్లో గిన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పాలనుకున్నారు. కానీ తలకిందులైంది, బొక్కబోర్ల పడ్డారు. జనం ఇచ్చిన రిజల్ట్ ఇది. ఇంకా ఊర్లలో ఇంకా చాలా దారుణంగా ఉంది. కానీ దీని వెనకాల ఇంకొక కుట్ర దాగిందేమో అనే అనుమానం కూడా వస్తుంది. ఆ కుట్ర ఏంటనేది ఇప్పుడు మేము చెప్తా. ఇక ఫెయిల్ అయ్యారు మొత్తం వీళ్ళు. దీని వెనకాల ఉన్న కుట్ర ఏంటి అంటే, ఇప్పుడు ఢిల్లీలో ఎన్నికలు ఉన్నాయి కదా, సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, ఢిల్లీకి పోయి మేము అసలు తెలంగాణలో మస్తు పథకాలు తీసుకొచ్చినాం, మేము చెప్పినటువంటి హామీలన్నీ కూడా అమలు చేస్తున్నాం, గట్లనే ఢిల్లీలో కూడా అమలు చేస్తాం, మీరు మాకు ఓటెయ్యిరి అని అడుగుతున్నారు. అక్కడ 2 పథకాలకు సంబంధించినటువంటి దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆడికిపోయి ఆ పథకాలను మేము అధికారంలోకి వస్తే కనుక ఇవి చేస్తాము అని వాటి గురించి ఆ రోజు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిండు ఆడికిపోయి. గట్లనే మహారాష్ట్రలో కూడా చేసిరు. ఇప్పుడు గతంలో మహారాష్ట్ర ఎన్నికలప్పుడు ఏం జరిగింది అంటే, ఇదే సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రకి పోయి ఇక్కడ బీసీకి సంబంధించి కులగణనకి సంబంధించినటువంటి సర్వేని కూడా స్టార్ట్ చేసిరు. చేసి ఏం చెప్పారు, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో మేము కులగణన సర్వే చేస్తున్నాం, గట్లనే మహారాష్ట్రలో కూడా ఈడ అధికారంలోకి వస్తే ఇక్కడ కూడా చేస్తాము, ప్లస్ ఆడ తెలంగాణలో మేము చాలా పథకాలు అమలు చేస్తున్నాం, ఇక్కడ కూడా చేస్తాము అని చెప్పారు. కానీ ప్రజలు నమ్మలే అప్పుడు. ఇంకొకటి ఏంటి అంటే, అప్పుడు ఆ మహారాష్ట్ర ఎన్నికలప్పుడు ఇక్కడ హైడ్రా చాలా విపరీతంగా నడుస్తుంది. మామూలు మధ్యతరగతి పేద మధ్యతరగతుల ఇండ్లు అసలు చెప్పకుండా వీకెండ్లల్లా చాలాసార్లు కోర్టు కూడా సీరియస్ అయింది హైడ్రా మీద, శనివారం ఆదివారాలల్లో. ఎందుకంటే వాళ్ళు కోర్టుకు పోయి రిలీఫ్ తెచ్చుకోకుండా సెలవులు ఎప్పుడు ఉంటాయో అప్పుడు హైడ్రా మొత్తం ఆ బుల్డోజర్లను పంపించి ఎట్లా కూలగొట్టిరో చూసినాం కదా. ఆ వీడియోలు ఆ విజువల్స్ అన్నీ కూడా అక్కడ మహారాష్ట్రలో తిరిగినాయి అని చెప్తారు. దాంతోనే పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇట్లాంటి పాలన వచ్చింది, మనం కూడా గెలిపిస్తే మనం అన్యాయం అయిపోతాం, మన దగ్గర కూడా బుల్డోజర్లు వస్తాయి, ఇన్ని రోజులు రాక బుల్డోజర్లు మన దగ్గర ఉంటాయి అనుకోలేదు, వేరే వేరే దగ్గరలలో బుల్డోజర్ల పాలన ఉంది కానీ మన దగ్గర ఉంటుంది అనుకోలే. కానీ మన పక్క రాష్ట్రంలో బుల్డోజర్ల పాలన నడుస్తుంది కదా కాంగ్రెస్ గవర్నమెంట్లో, ఇక్కడ కూడా బుల్డోజర్ల పాలన వస్తుందేమో అనే భయంతో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటయ్యరు. సో అప్పుడు హైడ్రా ఆ మహారాష్ట్ర ఎన్నికల టైంలో ఇక్కడ హైడ్రా కూల్చివేతలు చేస్తుంది కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీకి అంత ఓట్లు వేయలేదు. ఈ విజువల్స్ అన్నీ కూడా ఆడ తిరిగినాయి. వేరే పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ కూల్చివేతలకు సంబంధించినటువంటి విజువల్స్ అన్నీ కూడా తీసుకొని పోయి ఆడ చాలా మందికి అక్కడ సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ చేసిరు, అది కాంగ్రెస్కి మైనస్ అయింది అని చెప్తారు. గట్లనే ఇప్పుడు ఇది కూడా ఢిల్లీ ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టేందుకే. మంచిగా వినూరు మీరు, కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు కాదు. అక్కడ హైడ్రా విజువల్స్ వల్ల అది ఇంపాక్ట్ చూపి ఎట్లా అయితే అది కూడా ఒక ఇంపాక్ట్ చూపెట్టే దాంట్లో భాగమైంది ఆ రోజు. ఇక్కడ ఇట్లుంది కదా మన దగ్గర కూడా ఇట్లా అవుతుందేమో అని. సో ఇప్పుడు కూడా ఏంది అంటే, దీన్ని ఎవరు అడిగింది కాదు, లేకపోతే 1 ఇయర్కే మా పాలన ఎట్లుంది అని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 5 ఏళ్ల కోసం కదా వీళ్ళకి అధికారం ఇచ్చింది. ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోబోతున్నాయి అన్నప్పుడు మా 4 ఏళ్ల పాలన ఎట్లుంది, మేము మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలకు పోబోతున్నాము అని జనాల దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ తెలుసుకుంటున్నారు అంటే ఒక లెక్క ఉంటుంది. కానీ 1 ఇయర్కే మా పాలన ఎట్లుంది అనేటువంటి దాని మీద వీళ్ళు పోల్ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టిర్రు, ఇప్పుడే ఎందుకు పెట్టిర్రు అనే అనుమానాలు కూడా కొంతమంది ముందు నుంచి ఉన్న కాంగ్రెస్ నాయకులకి, అంటే మధ్యలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెప్తలేను, కాంగ్రెస్ పార్టీనే పట్టుకొని పార్టీ కష్టాలలో ఉన్నప్పుడు, పార్టీ నష్టపోయినప్పుడు, పార్టీ అధికారంలో లేనప్పుడు పట్టుకొని ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి అనుమానం వస్తుందట ఇది కావాలనే రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ చేసినటువంటి కుట్రన ఏమన్నా. ఎందుకంటే ఢిల్లీలో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేస్తుంది. ఇట్లాంటి రిజల్ట్ దీన్ని కనుక ఇప్పుడు అక్కడ స్క్రీన్ షాట్లుగా తిరిగితే కాంగ్రెస్ పార్టీకి నష్టమే కదా. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి కావాలనే నష్టం చెయ్యాలనే, బీజేపీకి లాభం చేయడంలో భాగంగానే ఇప్పుడు ఈ పోల్ని పెట్టిర్రా అనే అనుమానాలు కూడా కుద్దు కాంగ్రెస్ వాళ్ళకి వస్తున్నాయట. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కుద్దు కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుకుంటారు. ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఏముంది, నిజంగా కూడా ఆలోచిస్తే అసలు ఇప్పుడు ఎందుకు పెట్టిరు. సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అయిందా అంటే 1 ఇయర్ తర్వాత ఎట్లుంది అని కనుక్కోవడానికి పెట్టినాము అంటే అట్లా కాదు. డిసెంబర్కి 1 ఇయర్ అయింది, డిసెంబర్లో వచ్చిరు వీళ్ళు అధికారంలోకి, కాబట్టి 1 ఇయర్ అయిపోయింది. ఏ సందర్భంగా అసలు ఈ పోల్ పెట్టిరు, ఎందుకు పెట్టిరు అనేటువంటిది అసలు ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్న. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే అంతు చిక్కుతలేదట. అసలు ఎందుకు పెట్టిరు, ఇప్పుడు ఏం సమయం సందర్భం ఏంది అని ఈ పోల్ పెట్టిరు, దాంట్లో ఎందుకు పరువు తీసుకున్నారు, ఢిల్లీ ఎన్నికల ముందే ఎందుకు ఈ పోల్ పెట్టిరు. ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్లు అన్నీ కూడా ఢిల్లీలో తిరుగుతాయి. వాళ్ళు ఏమనుకుంటారంటే 1 ఇయర్ కాలేదు తెలంగాణలో అధికారంలోకి వచ్చి, 1 ఇయర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ప్రజలు వద్దనుకుంటున్నారు,
ఇగో ఇట్లాంటి రిజల్ట్ కనీసం పాస్ కూడా కాలేదు, వాడ ఫెయిల్ అయ్యారు, ఇట్లాంటి రిజల్ట్ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కనుక, సో మనం కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దు అని అక్కడ జనాలు మెంటల్గా ఫిక్స్ అయ్యేందుకోసమే ఇది చేసిర్రా, ఇప్పుడు దీన్ని వదిలిర్రా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయట. ఎందుకంటే ప్రతిసారి ఎన్నికలప్పుడు బీజేపీకి లాభం చేసే విధంగా కాంగ్రెస్లో ఇప్పుడున్నటువంటి సీఎం ప్రవర్తిస్తున్నాడు. ఆయన కాంగ్రెస్లోనే ఉంటున్నాడు కానీ వెనకాల నుంచి వేరే పార్టీతో దోస్తాన్ని చేస్తుండు అనేటువంటిది కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుమానిస్తున్నారు. అదాని విషయం కావచ్చు, అది ఇంకొకటి కావచ్చు, చెప్పుకుంటూ పోతే 10 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అదానిని కూడా రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తాడు, ఈయన అదానితో బిజినెస్లు చేస్తాడు. ఒక దిక్కు రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తున్నప్పుడే ఈయన పోయి దావోస్లో ఒప్పందాలు చేసుకొని వస్తాడు. సో రాహుల్ గాంధీ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఈయన చేసే పనులన్నీ కూడా ఉంటున్నాయి. ఇప్పుడు కూడా అట్లనే కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకు పెట్టిర్రు ఈ పోల్ పెట్టి ఈ స్క్రీన్ షాట్లు అన్నీ కూడా ఢిల్లీలో తిరుగుతాయి. ఢిల్లీలో తిరిగితే ఢిల్లీ ప్రజలు కూడా మెంటల్గా ఫిక్స్ కావాలి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయొద్దు. ఢిల్లీలో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చే విధంగా ఇప్పుడు ఇది ఉంది. ఎందుకు చేసిర్రు, దేనికోసం చేసిర్రు అనేటువంటిది ఇప్పుడు వెతుకుతారట. ఎవరు చేసిర్రు, దేని వెనకాల ఎవరున్నారు, ఎందుకు పెట్టిర్రు, ఏం సాధించాలనుకున్నారు, ఏం సాధించిర్రు, ఎందుకు పార్టీకి నష్టం చేసే పనులు చేస్తుర్రు అనేటువంటిది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. అసలు ఎంత దారుణంగా పరుగు అయిందంటే నిన్న వీళ్ళు చేసిన పనితోని మొత్తం అసలు ఊర్లల్లో తలకాయ ఎత్తుకునే పరిస్థితి లేదు. చాలా చోట్ల ఇప్పుడు మేము ఏం చెప్తున్నామంటే లోకల్ బాడీ ఎన్నికలల్లో మాకే వస్తాయి, మస్తు సీట్లు వస్తాయి మాకు అని చెప్పుకుంటున్న దగ్గర ఊర్లలోకి పోతే అరే మీరు 2 రోజుల కిందట పోల్ పెడితేనే మీకు వచ్చిన రిజల్ట్కి ఇది కనీసం పాస్ కాలే, మా దగ్గరకు వచ్చి ఎట్లా ఓట్లు అడుగుతుర్రు, మేము చెప్పినాం కదా రిజల్ట్గా పోల్లా అని అనేటట్టున్నారు. అసలు ఇప్పుడు ఎవరు పెట్టమన్నారు, ఎందుకు పెట్టిర్రు, ఎందుకు ఇంత పెంట చేసిర్రు అని అడుగుతున్నారట. కానీ దీని వెనకాల రేవంత్ రెడ్డి బీజేపీకి లాభం చేయడంలో భాగంగానే ఇప్పుడు ఈ పోల్ తెర మీదకి వచ్చిందేమో అనే అనుమానాలు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలనే కలుగుతున్నాయట.